योग दर्शनम। ओम नमो वेंकटेशाय विवेक ख्याति कारण विप्लव स्थिति वारण गोविंद गोविंद। विवेक ख्यातिर्मे भवतु पुरुषान्यत्व विषया स्वबुद्धे संयोगम हरति च मृषा ज्ञानरहिता श्रुतीनां बोध्येर्थे समधिगमनं मानसमहो व्यवस्था सिद्धिर्या भवति मननाद्वार विधिगा అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడభ్యభూతమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం మహేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అనబడేటువంటి మహాపర్వదినం. ఈ గురు పూర్ణిమ సందర్భంగా, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు పరంపరను ఒకసారి గుర్తు చేసుకోవటం, వారికి మన వినయపూర్వకమైనటువంటి నమస్కారాలను సమర్పించుకోవటం అనేది మనందరి విధి. ఆ గురు పరంపరను నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి అనే రీతిలో తెలుసుకోవచ్చు. ఈ గురు పరంపరలో మొదట ఉండేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన జగత్తుకు మొత్తానికి గురువై, జగద్గురువై ఆయా సందర్భాలలో కావలసిన వారికి, జ్ఞానం అందుకోవలసిన వారికి అందరికీ జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాడు. ఆ ఉపదేశాన్ని, తాను అందించవలసినటువంటి జ్ఞాన అమృత ధార ఉపదేశాన్ని ఆయన సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు ప్రతిక్షణము చేస్తూనే ఉంటాడు. అందువలన ఆయన గురు పరంపరలో మొట్టమొదటి గురువుగా మనతో పూజలందుకుంటున్నాడు. ఆయన వేదాలను బ్రహ్మగారికి ఉపదేశం చేసినా సరే, వేదాలను సృష్టి మొదట్లో ఉండేటువంటి మహర్షులకు ఉపదేశం చేసినా సరే, లేదా మధ్య మధ్యలో ఆయా సాధకులకు కావలసినటువంటి ఉపదేశాలను చేసినా సరే, లేదా సాక్షాత్తుగా శ్రీకృష్ణావతారంలో దిగివచ్చి భగవద్గీతను ఉపదేశం చేసినా సరే, అందరికీ, మానవ జాతిలో ఉండేటువంటి అందరికీ
జ్ఞానం అందాలి అనేటువంటి ప్రయత్నంతోనే చేస్తూ ఉంటాడు. కాబట్టి మన గురువులలో కల్లా మొదటి గురువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క నాభి కమలంలో పుట్టినటువంటి, ఆయన యొక్క బొడ్డులోంచి ఒక పద్మం, ఆ పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు, ఈ సృష్టి యొక్క కర్త ఆయన తర్వాత వచ్చేటువంటి గురువు. ఈ బ్రహ్మగారు సృష్టిని చేయటం మాత్రమే కాకుండా ఈ సృష్టిలో ఉండేటువంటి మానవులందరికీ 4 వేదాల యొక్క సారాలను అందించే విధంగా తన 4 ముఖాలతో నిరంతరం వేదపాఠం చేస్తూ ఉంటాడని, తన యొక్క మానస పుత్రుల ద్వారా జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని, లేదా ప్రవృత్తి ధర్మ మార్గాన్ని, నివృత్తి ధర్మ మార్గాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడని మనకు ఐతిహ్యాలు తెలుపుతున్నాయి. ఈ బ్రహ్మగారు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వేదోపదేష్ట, ప్రవృత్తి నివృత్తి ధర్మోపదేష్ట. కాబట్టి నారాయణుడి తరువాత ఈయన మనకు గురుస్థానంలో ఉంటాడు. ఈయన కూడా మన చేత పూజలు అందుకోవడానికి యోగ్యుడే ఉన్నాడు. బ్రహ్మగారి తర్వాత ఆయన మానసపుత్రులు ఎంతోమంది ఈ జ్ఞాన మార్గ ప్రచారానికి పూనుకున్న వారు ఉన్నారు. అందులో సనక సనందనాదులు కొంతమంది ఉన్నారు, మరీచ్యాది ప్రజాపతులు ఉన్నారు. ఎంతోమంది బ్రహ్మగారు చెప్పినటువంటి జ్ఞాన కర్మ మార్గాన్ని మానవులలో ప్రచారం చేయటానికి పూనుకున్నవారు ఉన్నారు. వారందరిలోకి వశిష్ఠ మహర్షి గారు శ్రేష్ఠుడు అని చెప్పుకోవచ్చు. ఆ వశిష్ఠ మహర్షి గారు బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు. ఆ వశిష్ఠ మహర్షి గారు యుగాలతో నిమిత్తం లేకుండా, కాలంతో నిమిత్తం లేకుండా చిరంజీవిగా నిలిచి ఎంతోమంది మహానుభావులకు కావలసినటువంటి ఉపదేశాలను చేశాడు. అందులోనూ రామావతారంలో తాను గురువుగా ఉండి మానవ రూపాన్ని ధరించినటువంటి పరమాత్మకే తత్వజ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి మహనీయుడాయన. ఈయన చేసినటువంటి రాముడికి ఈయన చేసినటువంటి ఉపదేశాన్ని వశిష్ఠ రామాయణం లేదా యోగ వాసిష్టం అనే పేరుతో పిలుస్తారు. సుమారుగా 32,000 శ్లోకాలతో నిండి ఉండేటువంటి మహాగ్రంథం ఇది. ఇది ఈయన చేసినటువంటి ఉపదేశాలలో ఒక చిన్న భాగం మాత్రమే. ఎంతోమంది జిజ్ఞాసువులకు, ఎంతోమంది మహానుభావులకు ఈయన ఉపదేశాలను అందించి వారి ద్వారా మన దాకా ఆ ఉపదేశాలు చేరేలాగా ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన యొక్క ఉపదేశాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను కూడా మనం గురుస్థానంలో ఉంచుకుని పూజించుకుంటున్నాము. ఈ వశిష్ఠ మహర్షి గారి యొక్క పుత్రుడు శక్తి మహర్షి గారు. ఈ శక్తి మహర్షి గారు చేసినటువంటి ఉపదేశాలు ప్రత్యేకించి మనకు ఉపలభ్యంగా ఉన్నట్లు లేవు. కానీ ఈయన కూడా తండ్రి తరువాత తండ్రి అంతటి మహానుభావుడు. ఈ మహానుభావుడు వశిష్ఠ మహర్షి గారి యొక్క పుత్రుడుగా మాత్రమే కాకుండా పరాశర మహర్షి గారి యొక్క తండ్రిగా కూడా చాలా గౌరవ మర్యాదలను అందుకున్నాడు. ఎంతో తపస్సంపన్నుడు అని పురాణాలలో ప్రసిద్ధిగాంచినటువంటి మహనీయుడు. ఈయనను కూడా మనం గురుస్థానంలో ఉంచుకుని పూజించుకుంటున్నాము. ఈయన తరువాత ఈయన పుత్రుడైనటువంటి పరాశర మహర్షి గారు తండ్రిని తాతని మించిపోయాడా అన్నంత మహానుభావుడైన ఈయన పుట్టే క్షణానికి తండ్రి గారు ఈ లోకంలో లేరు. ఈయనకు చిన్నప్పుడు కనీసం తండ్రి గారి పేరు కూడా తెలియదు. చిన్నప్పుడు పిల్లవాడు బాధపడతాడు, తండ్రి లేదని తెలిస్తే ఇబ్బంది పడతాడు అని వశిష్ఠ మహర్షి గారినే తండ్రి అని పరిచయం చేశారు పాపం. అలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో అవతారాన్ని గ్రహించినటువంటి పరాశర మహర్షి గారు తన తపశ్శక్తితో అనతి కాలంలో మహాజ్ఞానిగా ఎదిగాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చి ఆయనకు దారి చూపించి ఉపదేశం చేసినటువంటి సంఘటన కూడా ఆయన యొక్క చరిత్రలో ఒకటి ఉంది. ఆయన కొంచెం దారి మళ్ళుతున్నాడు అనే అభిప్రాయాన్ని పరమేశ్వరుడు గ్రహించి పరమేశ్వరుడే ఆయనకు దారి చూపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పరాశర మహర్షి గారు మానవుల యొక్క నడత ఎలా ఉండాలి అనే విషయాన్ని పరాశర స్మృతి అనేటువంటి గ్రంథంలో పొందుపరిచారు. మానవుల యొక్క ధర్మ ప్రవృత్తిని ఆయన అందులో నిర్ణయించి పెట్టారు. ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ధర్మాచరణ ఏ విధంగా చేసుకోవాలి అనే అంశాన్ని ఆయన చక్కగా నిరూపణ చేసి పెట్టారు. ఇది కాక ఎన్నెన్నో దేవతల యొక్క ఉపాసనలను ఆయన రహస్యంగా ఆయా ఉపాసకులకు ప్రచారం చేసి ఉపదేశం చేసి చూపించినవాడు. ఈయన చాలా మహానుభావుడు కాబట్టే ఈయనను మనం గురు పరంపరలో ఉంచుకుని పూజించుకుంటున్నాము. ఈ పరాశర మహర్షి గారి పుత్రుడు వేదవ్యాస మహర్షి గారు. ఈయన
పరాశర మహర్షి గారి అనుగ్రహంతో సత్యవతి లేదా మత్స్యగంధి అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి మహనీయుడు. పుట్టినప్పుడే కృష్ణాజినంతోనూ దర్భకమండలాలతోనూ పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన కేవలం పరమేశ్వరుడి యొక్క ఒక సంకల్పంతో పుట్టినటువంటి మహానుభావుడు. ఆయనకు మనలాంటి జన్మ యొక్క ప్రసక్తి లేనే లేదు. పుట్టిన వెంటనే దర్భకమండలాలతో తన మానాన తాను చేసుకోవలసిన పనిని ప్రారంభం చేసేసినటువంటి మహానుభావుడు. ఈయన మానవ కోటికి, మానవ జాతికి, సమగ్రమైనటువంటి మానవ జాతికి కావలసినటువంటి ఉపదేశాన్ని అతి విస్తృతంగా, అమిత విస్తృతంగా నిబంధ రూపంలో ఉంచి, గ్రంథాల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, బ్రహ్మసూత్రాల రూపంలో ఉంచి మానవ జాతికి ఎనలేని ఉపకారం చేసినటువంటి మహనీయుడు. ఈయన యొక్క చరిత్రను ఎంత ఆలోచించినా, ఎంత తవ్వుకున్నా సరే మనకు అమృతధార కురవటం అనేది ఆగదు. అటువంటి మహానుభావుడు. ఈయన 18 అష్టాదశ పురాణాలను రచించారు. అష్టాదశ పురాణాలతో పాటుగా ఉపపురాణాలను కొన్ని రచించారు. కొన్ని ఇతిహాసాలను, మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని రచించారు. శ్రీమద్భాగవతాన్ని రచించారు. ఎన్నో దేవతల యొక్క ఉపాసనా ప్రకరణాలను అందులో ఉంచారు. ఎన్నో తత్వజ్ఞాన విధానాల యొక్క సూచనలను ఈ పురాణాలలోనూ ఇతిహాసాదుల్లోనూ ఉంచారు. ఎన్నో తత్వ రహస్యాలను అందులో గుచ్చి ఉంచారు. ఎన్నో శాస్త్రాల యొక్క సారాలను ఉంచారు. మానవ జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో ధర్మ ప్రవృత్తులను కూడా అందులో గుచ్చి ఉంచారు. మానవుడు ధర్మ మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, లేదా జ్ఞాన మార్గంలో కానీ ఏ మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నా సరే మానవుడికి కావలసినటువంటి పరిపూర్ణమైన విజ్ఞాన సర్వస్వాన్ని అందించడానికి ఆయన అహరహము కృషి చేశారు. ఆయన ఉన్నంతకాలము ఆయనకు అందుబాటులో ఉండి ఆయన మాట వినే ప్రతి ఒక్కరికి ధర్మోపదేశం చేశారు. ఆయన అవతారాన్ని ప్రదర్శించకూడదు అనుకున్న తర్వాత కూడా ఆయన యొక్క ఉపదేశామృతం మనలాంటి వారందరినీ కూడా చేరే విధంగా ఆయన గ్రంథ నిబంధనను చేసి ఉంచారు. ఆయన యొక్క గ్రంథాలలో కల్లా ఏది ఉత్తమం అని చెప్పటం కష్టం అనే స్థాయిలో ఆయన గ్రంథరచన చేసి పెట్టారు. ఆ గ్రంథరచన ఉపదేశ రూపంగా ఉండేటట్లు, ఈ అనాది సంసారంలో ఉండేటువంటి జీవుల యొక్క సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని ఉపదేశాలు చేసేటట్లు, ఆ సంస్కారాలు కలిగినటువంటి జీవులకు ఆ ఉపదేశం ఠకీమని అందేటట్లుగా ఉండేటట్లు కూడా ఆయన తన రచనలను చేశారు. అటువంటి మహానుభావుడు కాబట్టే మనం ఈరోజు ఆయన్ని గురుస్థానంలో ఉంచి ప్రత్యేకంగా పూజించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాము. ఆయన పేరుతో ఈరోజు ఈ పూర్ణిమను మనం వ్యవహరించుకుంటున్నాం. వ్యాస పూర్ణిమ అనే పేరుతో వ్యవహరించుకుంటున్నాం. ఆయనకు గౌరవాన్ని ప్రదర్శించటానికి మనం ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటున్నాము. ఈయన యొక్క పుత్రుడు శుక మహర్షి గారు. ఈయన్ని శుక మహర్షి గారు అనకూడదు అని కూడా ఒక చోట ఉంది. ఈయన్ని ఎప్పుడు పిలిచినా శ్రీ శుక మహర్షి అనే పిలవాలి, శ్రీ శుకులవారు అనే పిలవాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా ఉంది. ఈయన పేరు ముందు మనం ఆనరబుల్ అని చేర్చినట్లుగా శ్రీ అని చేర్చకుండా ఆయన పేరును ఉచ్చరించకూడదు అని భావించేటువంటి భక్తకోటి చాలామందే ఉన్నారు. ఈయన వ్యాస మహర్షి, బ్రహ్మచారి అయినటువంటి వ్యాస మహర్షికి దైవయోగం వలన కలిగినటువంటి పుత్రుడు. పుట్టిన వెంటనే తండ్రి గారిలాగానే 5 సంవత్సరాల వయస్సుతో పుట్టాడు. 5 సంవత్సరాల వయసుతో పుట్టినటువంటి ఆయనకి వెంటనే ఆకాశగంగ వచ్చి మంగళ స్నానం చేయించింది. ఆకాశగంగ మంగళ స్నానం చేయించిన వెంటనే పరమేశ్వరుడు దిగి ఈ బాలకుడికి నేనే ఉపనయనం చేస్తాను అని చెప్పి ఉపనయనం చేసి పెట్టాడు. ఆ ఉపనయనం కూడా మామూలు పిల్లలకు చేసే ఉపనయనం లాగా కాకుండా తత్వజ్ఞానాన్ని బోధించే ఉపనయనంగా ఆయన పరమేశ్వరుడు ఉపనయనం చేసి పెట్టాడు. ఆ ఉపనయన కాలంలో తత్వజ్ఞానానికి కావలసినటువంటి మహావాక్యోపదేశాలను ఆయనకు చేశాడు. చేసిన తర్వాత 5వ సంవత్సరంలో అప్పుడే పుట్టినటువంటి ఈ పిల్లవాడు బృహస్పతి గారి దగ్గరకు విద్యాభ్యాసానికి వెళ్ళాడు. బృహస్పతి గారి దగ్గర విద్యాభ్యాసం 2 ఏళ్లలో పూర్తి చేసుకుని తండ్రి గారి దగ్గరకు మళ్ళీ వచ్చాడు. తండ్రి గారి దగ్గర కూడా వచ్చిన క్షణం నుండి తండ్రి గారి వద్ద నుండి ఆయన దగ్గర ఉండేటువంటి విజ్ఞానాన్ని మొత్తాన్ని
ఆకలింపు చేసుకోవటానికే నిరంతరం ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తండ్రి గారు ఇతనికి బోధించని విషయం లేదు, వ్యాస మహర్షి గారు శ్రీ శుకుల వారికి బోధించని విషయం లేదు. ఎన్నెన్నో తత్వాలను బోధించారు, ఎన్నెన్నో మార్గాలు, ఎన్నెన్నో సాధన విధానాలు, సాంఖ్యాలు, యోగాలు, తర్కాలు, మీమాంసలు అన్నీ కూడా ఆయనకు బోధించారు. ఇన్ని బోధించిన తర్వాత కూడా తనలో ఉండేటువంటి విజ్ఞాన తృష్ణను ఆపుకోలేకపోతున్నాడు అని గమనించి, నువ్వు జనక మహారాజు గారి దగ్గరకు వెళ్ళి ఆయన ద్వారా తత్వబోధన పొందిరా అని తండ్రి గారైన వ్యాస మహర్షి గారు శ్రీ శుకుల వారిని జనక మహారాజు గారి దగ్గరికి పంపించారు. ఆ జనక మహారాజు గారి దగ్గర కూర్చుని ఆయన దగ్గర నుంచి శ్రీ శుకుల వారు తత్వబోధన పొందారు. ఆ తర్వాత నారద మహర్షి ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా నిరంతరం జ్ఞానబోధన పొందుతూనే ఉన్నారు. తత్వజ్ఞాన స్థితిని ఎప్పుడో అందుకున్నాడు, పరమ వైరాగ్య స్థితిని ఎప్పుడుకో చిన్నప్పుడే అందేసుకున్నాడు. నిరంతరం ఆయన తత్వంలో లీనమై ప్రాపంచికమైనటువంటి విషయాల మీద స్పృహ లేకుండా ఉండేటువంటి వాడు. ఇటువంటి మహానుభావుడు జనమేజయ మహారాజు గారు, పరీక్షిత్తు మహారాజు గారు ఏదో శాపవశాత్తు వారం రోజుల్లో మరణాన్ని పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ మహారాజు గారు ప్రార్థించగా ఆయనకు వారం రోజుల్లో కూర్చోపెట్టి శ్రీమద్భాగవతం అనేటువంటి హరిమహిమా వృత్తాంతాన్ని మొత్తాన్ని ఉపదేశం చేసి చూపించాడు. ఆ శ్రీమద్భాగవతంలో కూడా కేవలం హరికథలే కాకుండా అందులోనూ తత్వజ్ఞానపు సోపానాలు ఉండేటట్లు, ఎన్నెన్నో సాధనా విధానాలు ఉండేటట్లు ఆయన ఉపదేశాలు చేశారు. ఆ ఉపదేశాలు అన్నిటినీ విన్నటువంటి పరీక్షిత్తు తన మృత్యుభయాన్ని కూడా పోగొట్టుకుని సుఖంగా తాను వెళ్ళవలసిన దారిలో వెళ్ళాడు అని చెప్తారు. ఇటువంటి మహోపదేశం చేసినటువంటి, మానవాళికి మహనీయమైనటువంటి ఉపదేశం చేసిన మహనీయుడు ఈ శ్రీశుక మహర్షి. ఈ శ్రీశుక మహర్షి గారి యొక్క వైరాగ్యాన్ని, ఈయన యొక్క తత్వజ్ఞాన నిష్ఠను, భూతేంద్రియాలలో తనను తాను లీనం చేసుకున్నటువంటి మహాసిద్ధిని దృష్టిలో ఉంచుకునైనా, ఆయన చేసినటువంటి శ్రీమద్భాగవతం లాంటి ఉపదేశాలను దృష్టిలో ఉంచుకునైనా ఆయనను మనం గురుస్థానంలో ఉంచి పూజించుకుంటున్నాము. ఈ శ్రీశుక మహర్షి గారు మాత్రమే కాకుండా వారి తరువాత వచ్చేటువంటి ఆచార్యులందరినీ క్రమంగా, మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యులు, మనకు తెలిసిన ఆచార్యులు, మనకు గౌరవం ఉన్న ఆచార్యులు అందరినీ కూడా విద్యా సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి ప్రతి వారిని మనం గురుస్థానంలో ఉంచుకుని పూజించుకుంటున్నాం. వారందరినీ కూడా ప్రారంభంలో చెప్పుకున్నటువంటి నారాయణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరలో భాగంగా ఉంచుకుని పూజించుకుంటున్నాము. ఆ పరంపరలో వచ్చినటువంటి వీరందరినీ ఆ పరమాత్మతో అభిన్నంగా కూడా భావించుకుని మనం పూజించుకుంటున్నాము. గురువుకు, గురు పరంపరకు, పరమాత్మకు భేదం లేదు అని చెప్పుకునేటువంటి దివ్యమైన సంప్రదాయం మనది. అటువంటి సంప్రదాయంలో వచ్చిన మనం గురువులందరినీ ఈరోజు ప్రత్యేకించి స్మరించుకుని వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో మనకు కూడా జ్ఞాన మార్గంలోకి ప్రవేశం కలగాలి అని వారందరినీ మనం ప్రార్థించుకుంటున్నాం. యోగశాస్త్రానికి సంబంధించి, యోగశాస్త్రం సాక్షాత్తుగా హిరణ్యగర్భుడు అనేటువంటి ప్రథమ జీవుడికి పరమాత్మ ద్వారా అందిన విద్య అని, హిరణ్యగర్భుడు చతుర్ముఖ బ్రహ్మ కంటే పై స్థాయివాడు అని, ఆయనకు పరమాత్మ చేసిన ఉపదేశమే ఈ యోగశాస్త్రం అని, ఈ యోగశాస్త్రాన్ని హిరణ్యగర్భుడు తన తరువాత మానవులలో ఉత్తములకు క్రమంగా ఉపదేశం చేస్తూ వచ్చాడు అని మనకు శృతులలోనే, వేదాలలోనే చాలా ఉల్లేఖాలు లభిస్తూ ఉన్నాయి. అందులో హిరణ్యగర్భుడు ప్రథమ జీవుడు. ఆ ప్రథమ జీవుడిని ఈ యోగశాస్త్ర విజ్ఞానంతో పరమాత్మ పూర్ణం చేశాడు, యోగశాస్త్ర విజ్ఞానంతో ఆయన్ని నింపాడు అని బోధించేటువంటి వాక్యాలు చాలానే ఉన్నాయి. ఆయన తన తరువాత కొంతమంది ఆచార్యులకు, ఉత్తమ జీవులకు ఈ విద్యను అందించారు. అందులో పంచశిఖాచార్యుడు, ఆసురి ఆచార్యుడు లాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. కపిల మహర్షి గారు కూడా ఈ కోవలోకి వస్తారు. ఇలాంటి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది గురువులు తమ శిష్యులకు ఉపదేశం చేయగా, ఎంతోమంది శిష్యులు గురువులై మళ్ళీ తమ శిష్యులకు ఉపదేశం చేయగా, చివరికి పతంజలి మహర్షి గారి దాకా ఈ విద్య క్రమంగా లభిస్తూ వచ్చింది. పతంజలి మహర్షి గారు తన తరువాత అందరికీ ఈ విద్య సులభంగా అందేందుకు, ఈ విద్య అందరికీ సరళమైన రీతిలో అందేందుకు వీలుగా
ఈ యోగ సూత్రాలను రచించి ఉంచారు. ఈ యోగ సూత్రాలను రచించటం ద్వారా యోగ విద్యను నిలిపేటువంటి ప్రయత్నాన్ని పతంజలి మహర్షి గారు చేశారు. యోగ విద్యను సమస్త మానవాళికి అందేటువంటి విధానాన్ని ఈ యోగ సూత్రాలలో మహర్షి గారు పొందుపరిచారు. పతంజలి మహర్షి గారితో మొదలు పెట్టుకుని హిరణ్య గర్భుడి వరకు వెళ్ళినా, లేదా మన గురువులతో మొదలు పెట్టుకుని నారాయణుడి వరకు వెళ్ళినా, లేకపోతే మన వంశాన్ని ప్రారంభించినటువంటి ఋషులను స్మరించుకున్నా, ఎవరిని స్మరించుకున్నా, చదువు చెప్పిన వారిని స్మరించుకున్నా, తల్లిదండ్రులను స్మరించుకున్నా, పెద్దలను స్మరించుకున్నా, మనకు చిన్న చిన్న ఉపదేశాలను లేదా సలహాలను ఇచ్చినటువంటి పెద్ద మనుషులను స్మరించుకున్నా, మనకు గౌరవం ఉండేటువంటి పెద్ద స్థాయిలో ఉండే వారిని ఎవరిని స్మరించుకున్నా అది గురుస్మరణే అవుతుంది అనే విషయాన్ని మనకు శాస్త్రాలు నొక్కి నొక్కి చెబుతున్నాయి. అటువంటి సద్గురువులను స్మరించుకునే ఈ దివ్యమైనటువంటి గురు పూర్ణిమ రోజున మనం గురువులను స్మరించుకుని ఆ గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మనం పొందవలసినటువంటి తత్వజ్ఞానాన్ని, ఆ తత్వజ్ఞానపు మార్గాన్ని పొందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. దానిలో భాగంగానే ఈరోజు చూసుకోవలసినటువంటి సూత్రాలను అధ్యయనం చేసుకుందాం. పతంజలి మహర్షి గారు దృగ్దృశ్యయో సంబంధ హేయహేతు అని చెప్పారు. ఆ దృగ్దృశ్య సంబంధాన్ని చాలా విపులంగా విశదీకరించి చూపించారు. ఆ దృగ్దృశ్య సంబంధంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూపించారు. చూపించిన తర్వాత ఆ దృగ్దృశ్య సంబంధం అవిద్యామూలం అనే మాట చెప్పారు. అవిద్యామూలం కాబట్టి ఇది విద్య ద్వారా తొలగిపోతుంది అని సూచన చేశారు. సూచన చేసి తదభావాత్ సంయోగాభావ హానం తదృశే కైవల్యం అని చెప్పారు. ఈ ఆవిద్యకమైనటువంటి సంయోగం గనక పోయినట్లయితే, అవిద్య ద్వారా భ్రమల ద్వారా కలిగిన బుద్ధిజీవుల యొక్క సంయోగం గనక తొలగిపోయినట్లయితే, ఈ బుద్ధిజీవుల సంయోగం ద్వారా కలిగినటువంటి దుఃఖం పోతుంది. అవిద్య పోతే ఆ సంయోగం పోతుంది. దీన్నే హానం అని పిలుస్తారు. ఈ హానం అనేది గనక ఏర్పడినట్లయితే దృశేహే కైవల్యం, దృక్స్వరూపమైనటువంటి ఆత్మ కేవలుడుగా ఏ సంబంధము లేని స్వరూపంగా నిలుస్తాడు అనే మాట చెప్పారు. ఇది ఏ విధంగా అలవడుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని పై సూత్రంలో మహర్షి గారు ఇలా అంటున్నారు. వివేకఖ్యాతి అవిప్లవ హానోపాయ అని. వివేకఖ్యాతి, బుద్ధి వేరు నేను వేరు అనేటువంటి వివేకం, ఆ వివేకం యొక్క ఖ్యాతి, ఆ వివేక జ్ఞానం, ఆ భేద జ్ఞానం, బుద్ధి వేరు నేను వేరు అనేటువంటి తేడాను స్పష్టంగా తెలుసుకునేటువంటి జ్ఞానం, అందులోనూ ఏ విప్లవము లేనటువంటి అవిప్లవమైనటువంటి ఈ వివేక ఖ్యాతి హానోపాయం, సత్వపురుష సంయోగం లేదా మనం అనుకున్నట్లుగా బుద్ధి పురుష సంయోగానికి విడదీసుకునేందుకు ఉపాయము. ఈ బుద్ధి పురుష సంయోగం పోవటానికి వివేక ఖ్యాతి ఒక్కటే కారణం అని ఈ సూత్రంలో మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. ఈ సూత్రంలో స్పష్టంగానే చెప్తున్నారు కానీ తస్య హేతురవిద్య అనే సూత్రంలోనే ఈ అంశాన్ని దాదాపుగా చెప్పేశారు. ఎప్పుడైతే అవిద్య సంయోగానికి మూలం అని అన్నారో అప్పుడే విద్య ద్వారా దానికి నివృత్తి అనే అంశాన్ని చెప్పినట్లే అయింది. అజ్ఞానం ద్వారా వచ్చేది ఏదైనా జ్ఞానంతో పోవలసిందే కాబట్టి జ్ఞానం ద్వారానే దీనికి నివృత్తి అనే అంశాన్ని మహర్షి గారు చెప్పినట్లయింది. కానీ కొత్త విషయాన్ని ఒకదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సూత్రాన్ని ప్రత్యేకించి మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. వివేకఖ్యాతి అవిప్లవ హానోపాయ అని. వివేకఖ్యాతి పురుషుడు బుద్ధి వేరు అనేటువంటి ఖ్యాతి, ఈ జ్ఞానం, విప్లవం లేనటువంటి ఈ జ్ఞానం హానోపాయ, ఈ ప్రకృతి పురుష సంయోగాన్ని విడిచిపెట్టుకునేందుకు ఉపాయం అని స్థూలంగా చెప్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఒక సందేహం తచ్చట్లాడుతోంది. తత్వజ్ఞానం కలిగితే అన్నీ పోతాయి అని అంటున్నారు. తత్వజ్ఞానం కలిగితే బుద్ధి పురుష సంయోగం పోతుంది, ప్రకృతి పని చేయకుండా ఉంటుంది, ప్రకృతి ద్వారా వచ్చే కష్టాలు రావు, ఇలాంటివి ఎన్నెన్నో చెప్తున్నారు. కష్టాలన్నీ దూరం అయిపోతాయి అంటున్నారు. తత్వం అంటే ఏమిటి అంటే జీవుడి యొక్క తత్వం, బుద్ధి వేరు నేను వేరు అనేదే తత్వం అని అంటున్నారు.
ఒక్క మాటతో తెలిసిపోయింది కదా. బుద్ధి వేరు నేను వేరు, బుద్ధి అనేది వేరు నేను వేరు, ఈ మాటతోనే అర్థమైపోయింది. ఈ వివేక ఖ్యాతి అన్నామా లేదా తత్వజ్ఞానం అన్నామా ఇంకో జ్ఞానం అన్నామా వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత కూడా ఈ కష్టాలన్నీ ఇలాగే ఎందుకున్నాయి? వచ్చేసిన తర్వాత కూడా ఈ శరీరం నేను అనే భావన ఎందుకు మనల్ని విడిచిపెట్టి పోవటం లేదు? ఈ తత్వజ్ఞానం కలిగేసిన తర్వాత కూడా 10-15 సార్లు విన్న తర్వాత కూడా నిన్న ఉన్నట్లే ఈరోజు ఉంటుంది, ఈరోజు ఉన్నట్లే రేపు ఉండబోతోంది కదా. ఏమీ మార్పు రావటం లేదు. మార్పు ఈ తత్వజ్ఞానం విషయంలో ఏమీ కనిపించటం లేదు. మరి తత్వజ్ఞానం ద్వారా ఏదో కలుగుతుంది అని మమ్మల్ని ఆశ పెట్టేశారు. ఆశ పెట్టి చివరికి తత్వజ్ఞానం ద్వారా కలిగేదేమీ లేదు అని మాకే అనిపించేట్లు మీరు తీసుకొచ్చేస్తున్నారు అని చాలా రోజులుగా ఒక సందేహం తచ్చట్లాడుతోంది. తత్వజ్ఞానం కలిగిందా లేదా? నాకు కలిగింది అని అనుకుంటే పోయి ఉండాలి. కలగలేదు అంటే ఎన్నిసార్లు విన్నా కలగనిది ఇంకెన్నిసార్లు వింటే మాత్రం కలుగుతుంది అని రకరకాల సందేహాలకు ఇది పట్టుకొమ్ముగా కూడా ఉంది. కానీ వాటన్నిటికీ సమాధానాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతోనే మహర్షి గారు ఈ సూత్రాన్ని ఆరంభిస్తున్నారు. ఈ సూత్రంలో దానికోసం అవిప్లవ అనేటువంటి పదాన్ని మహర్షి గారు ప్రయోగించారు. వివేక ఖ్యాతి కలుగుతున్నమాట వాస్తవం. వివేక ఖ్యాతి అంటే బుద్ధి వేరు నేను వేరు, బుద్ధికి ఉండేటువంటి లక్షణాలు వేరు నాకుండేటువంటి లక్షణాలు వేరు. బుద్ధి జడం, నేను చేతనుడిని. బుద్ధి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించిన అంశం, నేను ఆ త్రిగుణాలతో సంబంధం లేని స్వరూపాన్ని. ఇలాంటి విషయాలన్నీ వినికిడి ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. వినికిడి ద్వారా ఈ జ్ఞానం కలుగుతోంది. కానీ ఈ జ్ఞానం తేలిపోతోంది. ఈ జ్ఞానం ప్లవతే. ఈ జ్ఞానానికి విప్లవం ఉంది. విప్లవం అంటే తేలిపోవటం అనేది ఉంది. ఈ జ్ఞానానికి బలం లేదు. ఈ జ్ఞానం స్థిరంగా కుదురుకోవటం లేదు. ఈ జ్ఞానం తాను పుట్టే కాలంలో కూడా కుదురుకోవటం లేదు. తాను పుట్టిన తర్వాత కూడా స్థిరంగా నిలిచి ఉండటం లేదు. స్థిరంగా నిలిచి ఉండటం మాత్రమే కాక స్థిరంగా నిలిచి ఈ భ్రమలతో ఎదురొడ్డి పోరాడటం లేదు. ఈ భ్రమరకు ఏమాత్రం దీని బలం చాలటం లేదు. భ్రమలు చాలా బలంగా ఉన్నాయి. అవి నిలిచిపోయి ఉన్నాయి. అవి హృదయాంతరాళాల్లో కూరుకుపోయి ఉన్నాయి. పొరలు పొరలుగా పేరుకుని పోయి ఉన్నాయి. గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాటి ముందు ఈ తత్వజ్ఞానం తేలిపోతోంది. ఈ తత్వజ్ఞానం వినికిడి వల్ల వచ్చేటువంటి ఈ తత్వజ్ఞానం, ఏదో వినటం వలన శ్రద్ధగా వినటం వలన వచ్చేటువంటి ఈ తత్వానికి సంబంధించిన జ్ఞానం తేలిపోతోంది కాబట్టి అది విప్లవ జ్ఞానంగా ఉంది, లేదా విప్లవ వివేక ఖ్యాతిగా ఉంది. తేలిపోతున్న బలం చాలని వివేక ఖ్యాతిగా ఉంది. బలం చాలని ఈ వివేక ఖ్యాతితో ఎన్నెన్నో ఆయుధాలు పట్టుకుని ఎదురొస్తున్నటువంటి సైన్యం మీదకు ఓ చీపురు పుల్లతో యుద్ధానికి వెళ్ళిన చందానం ఉంది. ఈ చీపురు పుల్ల గాలి వస్తేనే ఇటు అటు కదిలిపోతూ ఉంటుంది, నిలవదు, విప్లవమైనటువంటి స్థితిలో ఉంటుంది, తేలిపోతోంది. ఇలాంటి ఆయుధంతో సేనలను గెలవటం అనేది అసంభవం. దాదాపు కూడా కాదు, అసంభవం అంటే అసంభవం. తత్వజ్ఞానం కలిగిందా అంటే కలిగింది అని చెప్పాలి. దీనివలన ప్రయోజనం ఉందా అంటే లేదని చెప్పాలి అనే పరిస్థితిలో ఉంది. ఈ విప్లవమైనటువంటి వివేక ఖ్యాతి వలన ప్రయోజనం కానరాదు. కానీ వివేక ఖ్యాతి ప్రారంభం కావలసిన విధానం ఇదే అనేది కరెక్టు. కానీ దీనివలన పూర్తి స్థాయి ప్రయోజనం కానరాదు. ఎప్పుడు దీనివలన పూర్తి స్థాయి ప్రయోజనం కలుగుతుంది అంటే ఈ వివేక ఖ్యాతి ఎప్పుడైతే అవిప్లవంగా ఉంటుందో, ఎప్పుడైతే తేలిపోకుండా ఉంటుందో, ఎప్పుడైతే ఈ వివేక ఖ్యాతికి బలం చేకూరుతుందో, ఎప్పుడైతే ఈ వివేక ఖ్యాతి తనకు విరుద్ధంగా పనిచేసేటువంటి భ్రమలన్నిటినీ ఎదురెడ్డి నిలిచి పోరాడగలుగుతుందో, వాటన్నిటినీ తొలగించగలుగుతుందో, అప్పుడు మాత్రమే మనకు ప్రయోజనం కనిపిస్తుంది. అంతవరకు వివేక ఖ్యాతిలో ఇది మొదటి మెట్టు అవుతోంది కానీ, వివేక ఖ్యాతికి ప్రారంభ స్థితి అవుతోంది కానీ, వివేక ఖ్యాతి యొక్క ఫలితం కనిపించే స్థితిలో ఇది ఉండటం లేదు. కాబట్టి మానవులు తెచ్చుకోవలసింది, మానవులు సాధించవలసింది ఏమిటి అనంటే వివేక ఖ్యాతి అవిప్లవ. తేలిపోనటువంటి,
స్థిరమైనటువంటి బలమైనటువంటి వివేక ఖ్యాతిని సాధించాలి. ఈ వివేక ఖ్యాతిని అవిప్లవంగా తేలిపోనట్లుగా బలంగా గనక సాధించినట్లయితే, బలంగా గనక ఈ వివేక ఖ్యాతిని నిలబెట్టుకున్నట్లయితే, ఈ బలమైన వివేక ఖ్యాతి ప్రత్యర్థులతో పోరాడుతుంది. ప్రత్యర్థులతో పోరాడటం మాత్రమే కాకుండా వారి మీద గెలుస్తుంది, వారిని పూర్తిగా తొలగిస్తుంది, భ్రమలను వాటి సంస్కారాలను అన్నిటినీ తొలగిస్తుంది. కానీ తొలగించాలంటే మాత్రం దీనికి బలం కావాలి. దీనికి బలం వచ్చినప్పుడు మాత్రమే ఈ పని చేయగలుగుతుంది అని వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని అంటున్నారు. అవిప్లవ అనేది ప్రధానం. వివేక ఖ్యాతి వచ్చేసింది, అందులో ప్రారంభం అయిపోయింది. వివేక ఖ్యాతి తాలూకు మొదటి ముద్ర పడిపోయింది. వివేక ఖ్యాతి తాలూకు మొదటి ముద్ర తాలూకు సంస్కారం పడిపోయింది. ఏదో పని జరుగుతోంది, కానీ దాని తాలూకు ఫలితం కనిపించదు. దానికి శాస్త్రంలో చెప్పుకున్నటువంటి పూర్తి ఫలితం కనిపించేందుకు మొదటి దశలో ఆస్కారం ఉండదు. దానికి కారణం దానికి బలం చాలకపోవటమే అని మహర్షి గారు అంటున్నారు. వివేక ఖ్యాతి గనక అవిప్లవంగా ఉంటే, తేలిపోని స్థితికి గనక వివేక ఖ్యాతి చేరుకోగలిగితే అప్పుడు అది హానోపాయంగా ఉంటుంది. హానోపాయం అంటే ఈ ప్రకృతి పురుష సంయోగాన్ని విడిచిపెట్టుకునేందుకు ఉపాయంగా ఉంటుంది. ఆ ప్రకృతి పురుష సంయోగం ద్వారా వచ్చేటువంటి దుఃఖాలను విడిచిపెట్టుకునేందుకు ఉపాయంగా ఉంటుంది. కష్టాలన్నిటినీ నివృత్తి చేసేందుకు సాధనంగా పనిచేస్తుంది. అంతవరకు దీని యొక్క ప్రయోజనం కనిపించదు. లేదని లేదు, ప్రయోజనం కనిపిస్తుందా అంటే అది లేదు అని చెప్పటం అవుతుంది. అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు, వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని. చీపురు పుల్ల దృష్టాంతం చెప్పారు కదా, చీపురు పుల్లని బలపరుచుకోవటం అనేది అయ్యే పనేనా? చీపురు పుల్ల తీసుకుని సైన్యం మీదకు యుద్ధానికి వెళ్ళామన్నాము, చీపురు పుల్లని ఎప్పుడైనా బలపరుచుకోవటం అనేది సాధ్యమయ్యే పనేనా? అలాగే చీపురు పుల్ల లాంటి ఈ వివేక ఖ్యాతిని ఇన్ని జన్మలలో పేర్చుకున్నటువంటి సంస్కారాలకు వ్యతిరేకంగా నిలబెట్టుకోవటం అనేది సాధ్యమేనా? అవిప్లవ అని ఆయన అన్నారు అంటే కుదరని మాట ఏమైనా చెప్పారేమో, ఇది కుదరదు కాబట్టి ఎప్పుడూ నన్ను అడగటానికి వీలు లేదు అన్నట్లుగా ఏమన్నా చెప్పారేమో అని సందేహం రావచ్చు. కానీ మహర్షి గారు మల్లాంటి వారు కాదు, మహామేధావి. ఈ సందేహాలన్నిటికీ సమాధానాన్ని మొదటి పాదంలో ఉంచే ఈ మాట ఇక్కడ చెప్తున్నారు. మొదటి పాదంలో ఈ సందేహానికి సమాధానాలనే ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ సందేహాలను మొదటి పాదంలో ఉండేటువంటి సూత్రాలన్నిటినీ మనం గనక తరచి చూసుకోగలిగితే మనమే నివృత్తి చేసుకోవచ్చు అని అంటున్నారు. మహర్షి గారు ఆ అంశాన్ని స్పృశించటం లేదు. మొదటి పాదంలో చెప్పేశాము, అక్కడ చూసేసుకోండి అనే అంటున్నారు. మనం సంగ్రహంగా చూసుకోగలిగితే మహర్షి గారు చెప్పినట్లుగా వివేక ఖ్యాతికి గనక బలం రావాలి అంటే, అసలు వివేక ఖ్యాతి నిలవాలి అంటే ఏమేం కావాలి అని ఆలోచిస్తే ఈశ్వరానుగ్రహం కావాలి అనే విషయాన్ని మహర్షి గారే చెప్పారు. తతః ప్రత్యక్షేతనాధిగమః అప్యంతరాయాభావశ్చ అనే సూత్రంలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరుణ్ణి నిరంతరం భావించటం వలన, అందులోనూ ప్రణవార్థంగా ఈశ్వరుణ్ణి భావించటం వలన ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి తనకు జీవుడికి ఉండేటువంటి సామ్య వైషమ్యాలను తెలియజేస్తాడు. దాని ద్వారా జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు అని మహర్షి గారు చెప్పారు. అలాంటి స్థితిలో ఉండేటువంటి స్వస్వరూప అధిగమం లేదా ఈశ్వర సాక్షాత్కారంతో కలిగేటువంటి తన యొక్క ఆత్మతత్వజ్ఞానం, ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆత్మజ్ఞానం, ప్రబలంగా వచ్చేటువంటి ఈ స్వచేతన అధిగమం అనేది, ప్రత్యక్షేతన అధిగమం అనేది ఇందులో మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. మనం అనుకున్న వివేక ఖ్యాతికి ఇలాంటి ప్రత్యక్షేతనాధిగమం గనక కారణమైతే ఆ వివేక ఖ్యాతి అవిప్లవంగాను, ఆ అవిప్లవమైనటువంటి వివేక ఖ్యాతి హానోపాయంగాను మారుతుంది అనటంలో సందేహం అక్కర్లేదు. అందులోనూ వివేక ఖ్యాతి అంటేనే మనం ప్రకృతికి పురుషుడికి ఉండేటువంటి భేదజ్ఞానం, ప్రకృతికి సంబంధించిన బుద్ధికి
చేతనుడైనటువంటి పురుషుడికి ఉండేటువంటి తేడాను తెలియచేసేటువంటి జ్ఞానం అని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అందులో తేడాలో ప్రధానంగా ఉండే పురుషుడి యొక్క తత్వజ్ఞానానికి ఈశ్వరానుగ్రహం, ఆ ఈశ్వరానుగ్రహానికి కావలసినటువంటి సరంజామా అనేది ఎంతైనా అవసరం. ఆ సరంజామా ఈ తత్వజ్ఞానానికి బలాన్ని చేకూరుస్తుంది అనటంలో సందేహమేమీ అక్కర్లేదు. అలాగే మహర్షి గారు క్రమంగా సమాధులను నిర్ణయించి చూపించి పెట్టారు. అందులోనూ సవిచార, నిర్విచార, సవితర్క, నిర్వితర్క సమాధులు అని 4 సమాధులను చూపించారు. ముందు సవితర్క నిర్వితర్కాలు, తర్వాత సవిచార నిర్విచార సమాధులు అని 4 సమాధులను చూపించారు. అందులో నిర్విచార సమాధి అనే సమాధిలో ప్రకృతి యొక్క తత్వం స్పష్టంగా తెలుస్తుంది అనే అంశాన్ని నిరూపణ చేసి చూపించారు. అందులో సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే సూత్రంలో ఈ విషయాన్ని బాగా స్పష్టంగా చెప్పారు. ఆ సమాధి స్థితిని చేరుకునేందుకు కావలసిన ప్రయత్నాన్ని చేసుకుంటూ పోగా సమాధి స్థితికి అవుతూ ఉండగా మనస్సుకు అతి సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించే యోగ్యత ఏర్పడుతుంది. మనస్సు ఎంతటి సూక్ష్మమైన విషయాన్నైనా సరే ఇట్టే గ్రహించేస్తుంది. అటువంటి గ్రహణ యోగ్యతను సాధించినట్లయితే, సమాధి స్థితిని సాధించినట్లయితే అతి సూక్ష్మమైనటువంటి మూల ప్రకృతిని కూడా ప్రత్యక్షంగా చూసేటువంటి దశను సాధకుడు చేరుకుంటాడు. అలాంటి దశకు చేరుకునే విధంగా సాధకులు ప్రయత్నం చేయాలి అని ఆ సూత్రాలలో మహర్షి గారు చెప్పారు. కాబట్టి 3 గుణాలతో కూడిన మూల ప్రకృతి తాలూకు తత్వం తెలియాలి అంటే, తేడాలో 2వ అంశమైనటువంటి మూల ప్రకృతి గురించి తెలియాలి అంటే అంత సరంజామా మళ్ళీ అవసరంగానే ఉండనే ఉంది. అందులోనూ నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అని ఇంకో సూత్రాన్ని కూడా మహర్షి గారు మొదటి పాదంలో చెప్పారు. ఆ నిర్విచార సమాధిలో కూడా వైశారద్య స్థితి అనే కొత్త స్థితిని సాధించమన్నారు. నిరంతరం సాత్వికమైనటువంటి శుద్ధ ప్రత్యయ ప్రవాహాన్ని సాధించమని మహర్షి గారు సలహా ఇచ్చారు. అటువంటి శుద్ధ ప్రత్యయ ప్రవాహ స్థితిని చేరుకున్న తర్వాత మనస్సు ప్రసన్నంగా మారుతుంది. ఆ ప్రసన్నమైనటువంటి మనసులోనే ఈ ప్రకృతి పురుష వివేక ఖ్యాతి అనేది కలుగుతుంది అని ఆ సూత్రాలలో మహర్షి గారు చెప్పారు. ఈ సరంజామా ద్వారా వివేక ఖ్యాతిని సాధించుకోగలిగినట్లయితే ఆ వివేక ఖ్యాతికి బలం ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పారు. ఇంకా చాలా సూత్రాల్లో తజ్జస్సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అనే సూత్రంలో కావచ్చు, వేర్వేరు సూత్రాలలో కావచ్చు, లేదా వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి తత్పరం పురుషఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం అనే సూత్రంలో కావచ్చు, పరవైరాగ్యాన్ని, ఈశ్వర అనుగ్రహాన్ని, వివేక ఖ్యాతికి కావలసినటువంటి మిగతా సరంజామాని, అదే సమయంలో సమాధికి కావలసినటువంటి సరంజామాని, ఏకాగ్రతకు కావలసినటువంటి మనఃప్రశాంతతను, అలాగే మైత్రీ కరుణాముదిత లాంటి సాధనాలను, ఉపాయాలను వీటన్నిటినీ గనక కలబోసుకోగలిగినట్లయితే ఈ సరంజామా ద్వారా కలిగేటువంటి ఈ వివేక ఖ్యాతి తేలిపోకుండా అవిప్లవంగా స్థిరంగా బలంగా నిలుస్తుంది. ఈ బలమైనటువంటి ఈ వివేక ఖ్యాతి మనకు అవిద్యను పోగొట్టడానికి కానీ, ఆ అవిద్య ద్వారా వచ్చేటువంటి కష్టాలను పోగొట్టడానికి కానీ సక్షమంగా ఉంటుంది అని మహర్షి గారు ఈ సూత్రంలోనూ మొదటి పాదంలో ఉండేటువంటి అన్ని సూత్రాల ద్వారాను మనకు బోధిస్తూ వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అని అంటున్నారు. వివేక ఖ్యాతి అవిప్లవాహానోపాయ అని చిన్న సూత్రం. దీనికి మొత్తం పాదానికి ఒకసారి లంకె పెట్టేస్తే కొంచెం కష్టం అని అనుకుంటే, మొత్తం పాదానికి కాకుండా పాదంలో ఉండే ప్రధానమైన సూత్రాలనైనా మనం చూసుకుని వివేక ఖ్యాతి అవిప్లవంగా ఎప్పుడు ఉంటుంది అని మహర్షి గారు భావిస్తున్నారు అని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. 2వ పాదంలో కూడా ప్రారంభంలో చెప్పినటువంటి సూత్రాలకు ఈ సూత్రాలకు ఉండేటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా తిరగదోడుకుని గమనించుకొని చూసుకుందాం. ఏ రకంగా చూసుకున్నా బలమైన ప్రబలమైనటువంటి వివేక ఖ్యాతి, తేలిపోనటువంటి అవిప్లవమైన వివేక ఖ్యాతి మన కష్టాలకు నివృత్తి మార్గం, మన కష్టాలను నివృత్తి చేసేటువంటి సాధనం అని మహర్షి గారు చెప్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దీన్ని మననం చేసుకునేందుకు మరు సందర్భాలను మనం వాడుకుంటూనే ఉందాం.
కానీ మననం చేసుకునే ముందు దీన్ని కనీస అవగాహనలోకి తీసుకురావలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడు జగద్గురువు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు శ్రీవారి గరుడ సేవని దృష్టిలో ఉంచుకుని తొందరగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు ఏ విధంగా జన్మ సంసారానికి జన్మ పరంపరకు అవిద్య కారణమో తెలుసుకున్నాం. ఆ జన్మ పరంపరకు కారణమైన అవిద్యను ఏ విధంగా గుర్తించాలి, ఆ అవిద్యను ఏ విధంగా పోగొట్టుకోవాలి అనే మార్గాలను కూడా మనం తెలుసుకున్నాం. దానికి వివేక ఖ్యాతి కావాలి అని అనుకున్నాం. కానీ ఆ వివేక ఖ్యాతి అవిప్లవంగా ఉండాలి అంటే ఆ క్షణం ఇప్పుడు అర్థమైపోయింది, మరు క్షణంలో గుర్తు లేకుండా ఉండకూడదు. నిరంతరం కూడా తత్వజ్ఞానం లేక వివేక ఖ్యాతి మన బుద్ధుల్లో సరిగ్గా అలాగే కొనసాగుతూ ఉండాలి అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఇదే అభిప్రాయాన్ని ఇక్కడ ఈరోజు సూత్రంలో మనం అది అర్థం చేసుకున్నాం. ఇదే విషయాలను ఎందరో గురువులు అనేక విధాలుగా అనేక స్వరూపాలతో స్తోత్ర రూపాల్లో కావచ్చు, లేక ఉపాసనా విధానంలో కావచ్చు, ఇతిహాస కథల రూపాల్లో కావచ్చు, ఇదే విషయాలను మనకు బోధిస్తూ ఉన్నారు. ఇది సంసార హేతువు. దానివల్ల మనకు ఈ విధమైన కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆ కష్టాలకు స్వరూపాలు ఈ విధంగా ఉన్నాయి. మనిషికి కనుక ఇటువంటి గుణాలు ఉన్నట్లయితే అవి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటాయి. వాటిని దూరం చేసుకుంటూ పరమాత్మను ఉపాసన చేసుకుంటూ ఈశ్వర ప్రణిధానం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే గురువుల యొక్క అనుగ్రహంతో మనకు లభించినటువంటి వివేక ఖ్యాతి తెలివి ఎగిరిపోకుండా స్థిరంగా మనస్సులో ఉంటుంది అని మారు అనేక సందర్భాల్లో గురువులు అనేక స్వరూపాలుగా మనకు బోధించారు. అటువంటి గొప్ప సూత్రాన్ని ఈరోజు మనం అధ్యయనం చేశాం. ఈరోజు గురు పూర్ణిమ. అటువంటి విద్యను బోధించినటువంటి గురువులందరినీ మనం స్మరించుకుంటూ వారికి నమస్కారాలు చేసుకుంటూ మనకి వివేకాన్ని అందించమని, ఆ వివేకం ఎగిరిపోకుండా దృఢంగా మనస్సులో పదిలంగా ఉంచేట్లుగా చూడమని ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి భగవద్గీత పారాయణను ప్రారంభించుకున్నాం. 9వ అధ్యాయంలో 18 శ్లోకాలు మనం అందరం కలిసి భక్తితో పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తః దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగే నవమే అధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః
यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तः मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हृदम् पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगे नवमे अध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।